అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే పప్పు కూడా చేస్తారు, బెల్లం వేసి చేస్తారు చూడండి, శనగపప్పు పూలలు బెల్లం వేసి చేస్తారు అనమాట. సో అవి కూడా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇంకా బాగుంటాయి అనమాట. లైక్ పెసర్ దొడ్డుగా ఉంటాయి అనమాట, సన్నగా ఉంటాయి. మా పెద్ద మమ్మీ కూడా మస్తు చేస్తారు. ఓకే, బాగానే వస్తున్నాయి. కానీ ఇది చేయడం ఈజీయే, కానీ తీసి పెంక మీద వేయడం చూడ. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. సో ఈ రోజు వచ్చేసి మా మమ్మీ బొబ్బట్లు చేస్తున్నారనమాట. అంటే మేము ఎట్లా చేస్తామో చూపించాలని అనుకున్నాము. సో ఫస్ట్ అయితే దానికోసం ప్రిపరేషన్స్ అన్ని నిన్నటి నైట్ నుంచే చేసేసుకున్నాము. లైక్ మూంగ్ దాల్ పోలేలు చేస్తున్నాము, పెసరపప్పువి. ఫస్ట్ అయితే ఈ వీడియో నాకు తెలిసి ఉగాది ముందు రోజు పెడతానని అనుకుంటున్నాను. అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. మమ్మీ నువ్వు కూడా చెప్పు. ఉగాది శుభాకాంక్షలు. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే పిండి కూడా నానబెట్టేసినాం అనమాట. లైక్ ఇందులో ఒక 1 hour ఇట్లా పిండి కలుపుకొని పెట్టేసుకోవాలి. సెట్ చేయడానికి పెట్టేయాలన్నమాట. సో ఇది ఎలా కలుపుకున్నామో దాన్ని కూడా నేను ఇప్పుడు వీడియో పెడతాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను 3 cups ఆఫ్ మూంగ్ దాల్ తీసుకున్నాను అనమాట, పెసరపప్పు. 3 cups మూంగ్ దాల్కి మనం 3 cups షుగర్ వేయాలి. నేను వచ్చేసి బ్రౌన్ షుగర్ యూజ్ చేసినాను. సో దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 times క్లీన్ చేసేసుకొని మంచినీళ్ళతో కూడా కడుక్కొని ఇంకా డైరెక్ట్గా ఒక హాఫ్ ఫిల్ అయ్యేటట్టు పెసరపప్పు మునిగేటట్టు వాటర్ వేసేసి, ఎక్కువ వేసేస్తే మళ్ళీ పల్చగా అయిపోతుంది కదా. సో కొంచెం వాటర్ వేసి, మనం తక్కువ పడితే మనం పైనుంచి వేసుకోవచ్చు, ఫస్టే ఎక్కువ వేయద్దనమాట. సో అట్లా బాయిల్ చేసేయాలి. దీని మీద వచ్చే ఇట్లా ఫ్రాత్ లేయర్ తీసేయాలి. అంటే ఇది కన్జ్యూమ్ చేయడం మంచిది కాదు అని అంటారు. సో నేనైతే ఎప్పుడు ఇంట్లో పప్పు చేసినా కానీ ఇలా ఫామ్ అవుతుంది కదా, అది తీసేస్తాను. సో మీరు కూడా తీసేయండి. ఇంకా మంచిగా పప్పు ఉడికిపోయిన తర్వాత ఇది చిల్లుతూ ఉంటుంది అనమాట, కొంచెం చూసుకోండి చేతుల మీద. ఇంకా బ్రౌన్ షుగర్ వేసేయాలి. నేను 3 cups అంటే అందాజతోటి వేసేసినాను, కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. మంచిగా ఆ స్మెల్ అనేది వస్తుంది కదా, మనకు తెలిసిపోతుంది స్వీట్ స్మెల్. ఇంకా ఇది మంచిగా ఒక 10 to 15 minutes అలా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి. అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయిన తర్వాత ఇందులో మనం గీ యాడ్ చేసుకుందాం. ఒక 2 to 3 spoons ఆఫ్ గీ యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చాలన్నమాట. మంచిగా గట్టిగా అయిపోతుంది. బాల్స్ అప్పుడు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. पूर्णम मूंग दाल का हलवा जैसा कल इससे पूरन पूरी बनाते, बोब्बట్లు. वन kg ఇది అంతా ½ kg కదా, ½ kg మైదా పిండి. ఇది గోధుమ పిండి. కావాలంటే మొత్తం మైదా పిండిలో కూడా చేసుకోవచ్చు కదా. కొంచెం సాల్ట్, నెయ్యి, కొంచెం నెయ్యి మంచిగా మిక్స్ చేసుకోవాలా. ఇది చల్లలీలే వేసి కలపచ్చా, లేదంటే వేడి నీళ్ళు అట్లా? కొన్ని వేసుకుంటా. ఎట్లా ఇది పల్చగా ఉండాలా లేకపోతే గట్టిగా ఉండాలా? చపాతీ కంటే పల్చగా, మెత్తగా, పల్చగా. గోధుమ పిండిలో కూడా చేస్తారు కదా. నేను 2-3 సార్లు చేసినా కానీ మీరు చేసినంత పర్ఫెక్ట్గా రాదు.
ఇది ఎంతసేపు నానాలి మమ్మీ? 1 అవర్. 1 అవర్ ముందు నూనె వేద్దాం. పైన అంతా వేసానా? అంటే ఎండిపోకుండా ఉండడానికా? అంటే ఇది మైదా పిండితో అయినంటే ఇంకా పల్సగా కనిపిస్తుంది, లూజ్ ఉంటుండే బ్యాటర్ లాగా. ఇలా అందుకే కొంచెం గట్టిగా ఉంది, టైట్గా. ఓకే. సో ఎలా ఆటా మిక్స్ చేయాలి అవన్నీ చూసారు కదా. ఇప్పుడైతే మా మమ్మీ ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు. నేనైతే తవా పెట్టేసినాను, కొంచెం వేడి చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నూనె ఇంకా ఘీ. మీరు కావాలంటే మొత్తం ఘీ పెట్టే చేసుకోవచ్చు, బట్ నేనైతే ఆయిల్ అండ్ ఘీ రెండు వేసి మిక్స్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మా మమ్మీ చేస్తున్నారు ఇప్పుడు. లైక్ నైటే కలిపి పెట్టుకున్నానని చెప్పాను కదా. సో ఇది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి ఇంతకు ముందే ఒక 15 మినిట్స్ ముందు తీసేసినాము. మంచిగా ఇప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం మా మమ్మీ అన్నీ ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటున్నారు. ఇది బ్రౌన్ షుగర్ యూజ్ చేయడం వల్ల ఈ కలర్ వచ్చింది, లేదంటే నార్మల్ వైట్ షుగర్ యూజ్ చేస్తే అది పెసరపప్పు ఎలాగైతే ఉంటుందో అలాగే కనిపిస్తుంది. సో మంచిగా ఇట్లా ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని ఇట్లా చేతులలో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇది గోధుమ పిండి కాబట్టి ఇట్లా వస్తుంది కదా మమ్మీ. లేదు మనం మొత్తం మైదాలోనే వేస్తే ఇంకా చాలా స్లిప్పరీగా ఉంటుంది అనమాట, పిండి లూజ్గా ఉంటుంది. అది ఇంకా కొంచెం నాకైతే హార్డ్ అనిపిస్తుంది, బట్ మమ్మీ వాళ్ళకి అలవాటే కాబట్టి. సో అన్ని ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటున్నారు. సో ఇంకా ఇట్లా బటర్ పేపర్ మీద మీరు కావాలంటే లైక్ ప్లాస్టిక్ది ఏదైనా సరే కవర్ మీద మీరు చేయొచ్చు. సో ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. సైడ్స్కి కూడా మంచిగా ప్రెస్ చేస్తూ ఉంటే దొడ్డుగా ఉండే అనమాట, ఈవెన్గా వస్తాయి మొత్తం. ఏదైనా ఎక్స్పీరియన్స్ తోటి పని చూడండి ఎంత మంచిగా ఈజీగా చేసేస్తుంది మా మమ్మీ. నాకైతే అస్సలు రాదు. మంచి రౌండ్గా వచ్చింది. సో తవా కూడా వేడైపోతుంది కదా. సో ఇప్పుడు ఇది తీసి మమ్మీ అక్కడ వేసేస్తారు. ఆయిల్ వేయండి, కొంచెం మంచిగా వేడి కావాలన్నమాట తవా. కొంచెం ఫస్టే ఆయిల్ వేసేసుకోవాలి, లేదంటే తవాకి అతుక్కుపోతుంది అనమాట. కొంచెం మనం ఆయిల్ వేసి దాన్ని వేడి చేస్తే అప్పుడు ఆ బొబ్బట్లు అనేది దాని మీద వేస్తే అతుక్కోదు టెంకకి. సో వేయంగానే మంచిగా ఇట్లా ఈ ఆయిల్ అండ్ ఘీ ఏదైతే ఉందో సైడ్స్కి వేసేయాలన్నమాట. వేసి మంచిగా ఒక 1 మినిట్ అట్లా దాన్ని వదిలేయాలి. అది మంచి కాలుతుంది. తొందరగా తీసేస్తే పిండి కదా, అది పచ్చిగా ఉంటుంది అనమాట. సో ఒక 1 మినిట్ వదిలేయాలి, దాన్ని సిమ్లో పెట్టి 1 మినిట్ వదిలేయాలి. సో మంచిగా మొత్తం కాలిపోతుంది అనమాట. ఎంతసేపు పడుతుంది మమ్మీ ఇది కాలనీకి? ఒక 2 మినిట్సా? ఓ 2-3 నిమిషాలు పడుతుంది మంచిగా కాలడానికి. ఇది వేడిగా ఉన్నప్పుడు మంచిగా నెయ్యి వేసుకొని తింటే కూడా మస్తు ఉంటుంది కదా. ఇంకేం చేస్తారే ఉగాది రోజు? పచ్చడి, ఇవి ఇంకా పులిహోర చేస్తాం. పులిహోర, మామిడికాయ పులిహోర.
సో ఇట్లా మంచిగా పొంగాలన్నమాట. అంతే, ఇవి ఒక్కొక్కటి వంగితే ఒక్కొక్కటి వంగాయి కదా. సో ఎప్పుడు ఉగాదికి మా మమ్మీ అయితే పెసరపప్పు పోలేలు చేస్తారు, షుగర్ అండ్ పెసరపప్పు వేసి. మా పెద్ద మమ్మీ వాళ్ళు శనగపప్పు కదా, ఇది కూడా శనగపప్పు కూడా చేస్తారు, బెల్లం వేసి చేస్తారు చూడండి. శనగపప్పు పోలేలు బెల్లం వేసి చేస్తారు అనమాట. సో అవి కూడా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇంకా బాగుంటాయి అనమాట. లైక్ పెసరపప్పు ఫ్లేవర్ చాలా సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి పోలేలు ఇష్టమో నాకు కమెంట్ చేయండి. మేమైతే పోలేలు అని అంటాము, కొంతమంది బొబ్బట్లు అంటారు, హిందీలో పూరన్ పోలి అని కూడా అంటారు. కరెక్ట్గా అంటున్నానో లేదో. సో మేమైతే పోలేలు అని అంటాం. ఆ రోజు మస్తు అనిపిస్తుంది. ఆ ఉగాది రోజు ఆ ఫీల్ ఎవరు పోలేలు, ఇంకా ఉగాది పచ్చడి, పులిహోర ఇవన్నీ తింటుంటే మస్తు ఉంటుంది కదా. కాకపోతే ఈసారి నేను మమ్మీ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక 2 days ముందే చేయించుకుంటున్నాను అనమాట. నాకు కూడా వచ్చి పోలేలు చేయడం, బట్ ఇంత పర్ఫెక్ట్గా రాదు. సో అందుకే వీడియో తీసినట్టు కూడా ఉంటుంది అండ్ మమ్మీతో చేయించుకున్నట్టు అండ్ తిన్నట్టు కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా చేయించుకుంటున్నాను. ఇంకొక 2 చేసి ఆపేద్దామా మమ్మీ? అది పిండి ఉంటది కదా, సండే ఫెస్టివల్ రోజు చేసుకుంటే అయిపోతుంది కదా మమ్మీ. ఇది ఖరాబ్ ఏం కాదు కదా, సండే రోజు బీజర్లో పెట్టుకొని సండే రోజు చేసుకోవాలి, మంచిగా వస్తుంది. పిండి ఒక్కటి ఒకటి తడుపుకోవాలి, పూర్ణం మంచిగానే ఉంటుంది. ఇదే పూర్ణం తోటి మనం బూరెలు కూడా చేసుకోవచ్చు. పూర్ణాలు సూపర్ ఉంటాయి. అవి కూడా నెయ్యి వేసుకొని తింటే దోశ పిండితో చేస్తారు కదా. సో మా మమ్మీ అయితే చేసి పక్కకు జరిగిపోయింది. ఇప్పుడు నేను చేస్తా అని ఒకటి ట్రై చేస్తున్నా, చూద్దాం వస్తుందో రాదు. మా పెద్దమ్మ కూడా చాలా బాగా చేస్తుంది, పెద్దగా చేస్తారు. అండ్ దొడ్డుగా ఉండే అనమాట, సన్నగా ఉంటాయి. మా పెద్ద మమ్మీ కూడా మస్తు చేస్తారు. ఓకే, బాగానే వస్తున్నాయి. కానీ ఇది చేయడం ఈజీయే, కానీ తీసి పెంక మీద వేయడం చూడ అదే కొంచెం ట్రిక్కీ ఉంటుంది. చూడండి ఎంత ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఏదైనా చేస్తేనే వస్తుంది కదా, రాదు అని కూర్చుంటే ఏది రాదు. సో ఇదైతే అయిపోయింది, ఇప్పుడు వేద్దాం. ఆఫ్. సో ఇదే కొంచెం భయం అవుతుంది, కొంచెం ఫస్ట్ అవుతుంది. ఓమా, ఫైనలీ. చలో డన్. సో వేడి యమ్మీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. నాకైతే చాలా ఇష్టం. సో ఇప్పుడైతే తిని చూద్దాం. తిని మమ్మీ. పర్ఫెక్ట్. షుగర్ కూడా లైక్ మేము టేస్ట్ చేయలేదన్నమాట, ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాలి కదా, స్వీట్ చేస్తున్నాము. సో అందుకే ఇంకా టేస్ట్ చేయలేదు, కానీ ఎగ్జాక్ట్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, సింపుల్ అండ్ ఈజీ అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హ్యాపీ ఉగాది అందరికీ. బాయ్.